ఏపీలో గత కొన్ని రోజులుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై అధికార విపక్షాల మాటల యుద్దం జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ తమ సభల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ చట్టంతో ప్రజలు భూములపై హక్కులు కోల్పోతారని వారు ప్రచారం చేస్తుండగా సీఎం జగన్ సహా ఇతర వైసీపీ నేతలందరూ సదరు చట్టంపై వివరణలు ఇవ్వాల్సి వస్తోంది. తాజాగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఏళ్ల తరబడిగా రైతులు, భూమి సొంతదారులు ఎదుర్కొంటున్న సమస్యలను శాశ్వత పరిష్కారంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్రమని చంద్రబాబు ప్రశ్నించాలనుకుంటే బీజేపీని ప్రశ్నించాలని సజ్జల పేర్కొన్నారు. ఏమేమి ఉన్నాయో అవన్నీ పెట్టాం. వాటిని అమలు చేయడం అనేది ఒక గ్యారంటీ కూడా అసలు అవసరం లేదు. ఆయన గ్యారంటీ అనేది అది చెప్పనవసరం లేకుండానే అమలు చేయగలిగినవి చెప్పడంలోనే, ఎందుకంటే అప్పటికే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మినీ మహానాడు అంటే ఒక 6 నెలల క్రితమో 7 నెలల క్రితమో మొదలుపెట్టింది. ఒక 6 పాయింట్స్ కింద పెట్టేసి, ప్యాకేజ్ 6 కిందనో ఏదో పెట్టేసి సూపర్ 6 అనే పేరుతో అనౌన్స్ చేసేసింది. సహజంగానే అబద్ధం ఎప్పుడు అందంగా ఉంటుంది. దానికి మరింత అందమైన ఇవి క్రియేట్ చేసి ఇవన్నీ మేము గ్యారంటీగా ఇస్తామని చెప్తున్నప్పుడు అధికారంలో ఉన్న పార్టీగా ఏ పార్టీ అయినా అయితే దాంతో పోటీకి పడకపోతే ఏమవుతుందో ప్రజలు అటు మొగ్గు చూపుతారనే ఉద్దేశంతో దాన్ని దాటడానికి ప్రయత్నం చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేయలే. ఎందుకంటే తెలుసు, ఉన్న పరిస్థితి తెలుసు. ఆర్థిక సంక్షోభం, కోవిడ్ తర్వాత ప్రపంచం మొత్తం కూడా కోలుకుంటోంది. మన రాష్ట్రం మినహాయింపు కాదు. అందులోనూ కోవిడ్ ఉన్నప్పుడు కూడా సంక్షేమ పథకాలు వదలకుండా కొనసాగించాం. అలాగే అభివృద్ధి ఎక్కడా ఆగలేదు. అసెట్స్ క్రియేషన్ జరిగింది. మొత్తం రాష్ట్రంలో అన్ని పరిపాలనా సంస్కరణల దగ్గర నుంచి, అభివృద్ధి పథకాల దగ్గర నుంచి, ప్రాజెక్టుల దగ్గర నుంచి, కొత్త ప్రాజెక్టుల వరకు అన్నీ కూడా ఏది ఆగకుండా శరవేగంగా కొన్ని ముగిసే దశలో అవి ఫైనల్ స్టేజ్లోకి వచ్చాయి. అది కంటిన్యూ చేస్తూనే వస్తున్నాం. బహుశా ఇది ఇలాంటి అరుదైన దృశ్యం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కనిపిస్తుంది. ఇంకా చంద్రబాబుకు సంబంధించి ఆయన అబద్ధాలు కానీ, ఆయన తప్పుడు భాష్యాలు కానీ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న దాన్ని చూసే ఇట్లయితే ఈ రాష్ట్రం, ఆయన కానీ ఆయన్ని సపోర్ట్ చేస్తున్న ఆ ఎల్లో మీడియా కానీ రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని గగ్గోలు పెట్టిన వాళ్ళు ఈరోజు దానికి రెండింతలు, ఇంకా దానికి మించి కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారు మన ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత కూడా చెప్తున్నాం. మేము చేస్తున్న ప్రధానమైన అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలన్నీ కలిపితే 70,000 కోట్లు అయితే దానికి ఇంకొక 80,000 కోట్లు అప్పటికే చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన వాటిని అమలు చేస్తే స్పెండ్ చేయాల్సి వస్తుంది. దాని మీద ఇప్పుడు మేనిఫెస్టోలో ఇంకా పెంచినట్టున్నారు. ఇంకా కొన్ని ఎడాపెడా ఎలాగో ఇవ్వనివి కదా, ఏమున్నాయి అమలు చేయం కదా అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు పెంచుతూ పోయినట్టుంది. అవి కలిపితే ఇంకో 20,000 కోట్లు పెరగొచ్చాము. అంటే 70,000 80,000 కోట్లు కాస్త అది 1,00,000 కోట్లు కావచ్చాము. సో ఆ లెక్కన ఆ రోజు మేము అనుకున్న 1,50,000 కోట్లు లేదా ఒక 20,000 కలిపితే 1,70,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తాడు? నీ బడ్జెటే లేనప్పుడు నువ్వు ఎక్కడి నుంచి తెస్తావు అని అంటే దానికి ఆదాయం లేదు. ఇంకొక క్వశ్చన్ కూడా వచ్చింది. 14 లక్షల కోట్లు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారని రోజు ఊదరగొడుతున్నారు. నిజంగా 14 లక్షల కోట్ల అప్పు పోయింటే అది కరెక్ట్ కాదని ఆయనకు తెలుసు. కాదని మేము చెప్తూనే ఉన్నాం. మరి ఇంత అప్పులో ఉన్నది నువ్వు ఇవన్నీ ఎట్లా అమలు చేస్తావు? దానికి ఆన్సర్ లేదు. ఎలాగో అమలు చేసే ఆలోచన లేనప్పుడు ఏముందని నువ్వు ఎడాపెడా చెప్తూ పోయిన అబద్ధాలు నమ్మి ఎవరైనా ఓటు వేస్తే ఆ తర్వాత ఆయన విశ్వరూపం ఎట్లుంటుంది, చంద్రబాబు పాలన ఎలా ఉంటుంది అనే వాటికి కూడా ఎక్కువ వెనక్కు తిరిగి చూడనవకుండా అవసరం లేకుండానే 14-19 మధ్య రాష్ట్రానికి 10 జన్మలు కూడా మర్చిపోలేనంత చేదు అనుభవం మిగిల్చారు చంద్రబాబు నాయుడు. 14-19 మధ్య చూస్తే అది ఇంకా ఎవరు మర్చిపోలే. అయినా సరే ఆయన ఆ రోజు ఏమి చెప్పినా ఏమి అమలుకు చేయలేదనే విషయం అందరికీ తెలుసు. ఉదాహరణకు రైతు రుణమాఫీ 87,000 కోట్ల పైన అయ్యేది 5 ఏళ్ళు ముగిసే టైంకు
13,000 కోట్ల నుంచి 15,000 కోట్లు ఎంతో అంతవరకే అంచెలంచెలుగా. ఈలోగా దానికి మించిన వడ్డీల రూపంలో రైతులు మునిగినారు. ఈయన మాట నమ్మి రుణమాఫీ అంటే అది రుణం తిరిగి చెల్లించదు, మీరు ఎవరు కట్టొద్దు నేనున్నానని చెప్పినందువల్ల, కట్టనందువల్ల పీనల్ ఇంట్రెస్ట్లు పడి అది కొన్ని వేల కోట్లు, దాదాపు ఇంత అయి ఉంటుందేమో తెలిసి, సున్నా వడ్డీ అప్లై కాలేదు, పీనల్ ఇంట్రెస్ట్లు పడినాయి. అంతా చేస్తే ఈయన ఇచ్చింది ఇన్స్టాల్మెంట్స్లో ఇచ్చాడు. ఆ తర్వాత పెట్టిన షరతులు మీ అందరికి గుర్తుంటాయి. వడపోత ప్రకటనల్లో ఏమో బంగారం రుణాలు కూడా ఇస్తానని, మీ బంగారం మీకు ఇంటికి తిరిగి వస్తుందన్న పెద్ద మనిషి ఆఖరికి వచ్చేసరికి అవన్నీ తీసేసి దానికి ఎక్కడ లేని ప్రపంచంలో లేని షరతులు అన్నీ పెట్టి ఆఖరికి ఇచ్చింది ఎంత 13,000 14,000 కోట్లు. నిజంగా అది రాకపోతే, ఈయన అది అనౌన్స్ చేయకపోతే రైతులు వాళ్ళ లోన్ వాళ్ళు సరిగా కట్టుకొని ఉండేవాళ్ళు. దానివల్ల సున్నా వడ్డీ అప్లై అయ్యేది, మిగులు ఉండేది. ఇప్పుడు ఏమైందా, చంద్రబాబు నాయుడు ఇచ్చిన రుణమాఫీ ఆ 15,000 కోట్లతో ఉంటే బహుశా ఆ సున్నా వడ్డీ దీనికి సంబంధించిన కాంపెన్సేషన్ ఏమైనా వస్తే వచ్చిందేమో. ఇంకా డాక్రా వాళ్ళైతే మరీ ఎందుకంటే వాళ్ళకేమి ఇవ్వలే. వాళ్ళది అప్పట్లో 14,000 కోట్లు ఎంతో ఉంటే అది మొత్తం రుణమాఫీ ఎవరు కట్టొద్దమ్మా అన్నాడు, కట్టించుకోలే. అది మేము వచ్చేసరికి 26,000 కోట్లు అయింది. ఈలోగా డ్వాక్రా మహిళా సంఘాలే ఎత్తిపోయాయి మొత్తం, ఎప్పుడు లేనంతగా ఎన్పిఏలు అయినాయి. అవి సున్నా వడ్డీ ఎగిరిపోయింది. అసలు ఇవ్వలే, సున్నా వడ్డీ ఇవ్వలేదు. పైగా మీరు మర్చిపోండి నేను కడతాననేది అది కట్టలేదు. ఆఖరికి ఆ 26,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా సొల్లు హామీలు ఇవ్వలేదు. ఆయన ఒకటే చెప్పాడు, నేను 4 దఫాల్లో అదే క్లియర్ చేస్తాం ఆ 26,000 కోట్లు అన్నాడు. అంతవరకు మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి, అది మీకే డైరెక్ట్ ఇస్తా అన్నాడు, పూర్తి చేశాడు. అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీ అమలు కానందువల్ల ఏదో వస్తుందనుకునేది రాకపోతే ఒక దెబ్బ అయితే, ఆ హామీ నమ్ముకొని ఏదో తమ బతుకులు తాము బతుకుంటే వాళ్ళకు వస్తున్నది కూడా పొయ్యి, దాని మీద పైగా అప్పులు చేయాల్సిన పరిస్థితి రావడం అంటే అది గోడ దెబ్బ చెంప దెబ్బ అంటారు, 2 దెబ్బలు. ఆయన హామీని నమ్మితే ఏమవుతుంది అంటే కొంప కొల్లేరవుతుంది, బతుకులు దివాలా తీస్తాయి. మన మానాన మనం వెళ్తే మన పని మనం చేసుకుంటాం, ప్లానింగ్ ఉంటుంది, దీన్ని ఇట్లా తీరుద్దామంటాం. అంతే ఇస్తామని ఎవడు పొరపాటున కూడా కట్టొద్దు నేను ఇస్తానంటే సహజంగానే దాన్ని నమ్ముకొని వెయిట్ చేయడం ద్వారా ఎంత దెబ్బ తగులుతుంది అనేది మన రాష్ట్రంలో అన్ని వర్గాల వాళ్ళకు, ఎవరైతే అర్హులైన వర్గాల వాళ్ళకు వాళ్ళందరికీ కూడా ఇది అనుభవం అయింది. ఉదాహరణకు ఇప్పుడే నేను ఈరోజు చూస్తూ మళ్ళీ ఇప్పుడు మేనిఫెస్టో గురించి చూసిన, ఈయన ఏం చేసినాడా అని చూస్తే ఇది చూడండి. ఈరోజు హామీలు సూపర్ 6 అని అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటే నాకు గుర్తొచ్చాయి. ఇవి ఎక్కడ కూడా మీరు అర్హత ఏంటినే చెప్పడు. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు, నెలకు 3,000 నిరుద్యోగ భృతి. ఈ 3,000 నిరుద్యోగ భృతి అసలు నిరుద్యోగులు ఎవరు, ఏ బేసిస్ మీద చూస్తావు, నిరుద్యోగ అర్హత ఏమి పెడతావు?